ఈ రోజు మా ఆడపడుచు వాళ్ళ పెద్దమ్మాయి పుట్టినరోజు అనమాట. అయితే వచ్చి కొబ్బరన్నం చికెన్ కర్రీ వండమంది. అయితే నేను వచ్చే లోపు అది కొబ్బరన్నం వండేసుకుంది. నేనైతే చికెన్ కర్రీ వండాను. చూపించాలా చికెన్ కర్రీ? మనం వంటలు బాగా చేస్తామని నా ఫీలింగ్. మరి ఎవరు చెప్పలేదు, నేనే చెప్తున్నాను. అయితే పిల్లలందరికీ భోజనం పెడదామని అది అనుకుంది. మా ఇంట్లో ఉన్న మొత్తం ఫ్యామిలీ మెంబర్స్, చిన్న చిన్న పిల్లలకి అనమాట, పెద్దవాళ్ళకి కాదు. మరి పాప బర్త్డే కాబట్టి పాపలందరికీ పెడుతుంది అనమాట. అయితే భోజనం పెడుతుంది, వండమని పిలిచింది. మొత్తానికి అయితే వండుతున్నాను. మీకు కేక్ కటింగ్ వీడియో భోజనం చేసినప్పుడు కూడా వీడియో పెడతాను, చూడండి. మొత్తం గ్యాస్ కింద హైట్ ఎందుకున్నాను చెప్పనా? కింద చూడండి ఒకసారి. మీరన్నా రెంట్కి దిగినప్పుడు గ్యాస్ బల్ల కొద్దిగా కిందకున్నది చూసుకోండి, లేకపోతే వంట చేసినప్పుడు నాలాగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మా ఇంట్లో అయితే నా హైట్కి తగ్గట్టు నేనైతే మా ఇంట్లో ఎవరి బర్త్డే అయినా సరే మేము చర్చిలోనే సెలబ్రేట్ చేస్తాం. ఎందుకంటే తాతయ్య గారి చేత ప్రార్థన చేపించి. పెళ్లి చేసుకో త్వరలో, ఇంకా బాగా కొడతావు. ఇక్కడ కాంగ్ కొడుతున్నాడు కదా, కాంగ్ కొట్టింది మా బాబాయ్ అనమాట. ఇక్కడ ఉన్న ప్రతి పిల్లలు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్, ఎవరు కూడా బయట వాళ్ళు లేరు. ఇంట్లో ఎవరు పుట్టినరోజు అయినా సరే మేము ఇలాగే చర్చిలో మొత్తం అందరిది కూడా చర్చిలోనే చేస్తాం. తర్వాత బయటికి వెళ్ళి ఏదన్నా సరే. ఐస్ క్రీమ్ కేక్ అయితే తీసుకొని వచ్చారు. నేనైతే ఫుల్గా లాగించేసాను ఐస్ క్రీమ్ కేక్. క్రీమ్ అంతా నోట్లో పెట్టేసుకుని నోరంతా అదోలాగా అయిపోయింది నాకైతే. ఇంకా అందరినీ కూడా పిల్లల్ని అందరినీ ఒక చోట గ్యాదర్ చేసి భోజనానికి అయితే తీసుకొని వెళ్ళాము. నేను వెనకాల వెళ్ళాను, వాళ్ళు ముందు వెళ్ళిపోయారు. అందుకని వీడియో మొత్తం తీయడానికి అయితే అవ్వలేదు. లాస్ట్కి మా బాబాయ్ ఎలా తింటున్నాడో చూసారా ఇక్కడ. భోజనాలు ఎలా ఉన్నాయనేసి నేను ఒక్కొక్కరిని పిల్లల్ని అడుగుతున్నాను అనమాట, ఎలా ఉంది కర్రీ, బాగుందా అనేసి. ఆ వీడియో అయితే వాయిస్ కట్ అయిపోయింది, అదైతే దొరకలేదు, ఆ క్లిప్ మిస్ అయింది అనమాట. అందరూ కూడా చాలా బాగుంది అనేసి అని అన్నాను.